Dear students, welcome back to our channel Uma Vlogs. ఏపీలో తెలంగాణలో కూడా ఎంసెట్ అనేది అయిపోయింది. దానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దీంట్లో మనకి ఇంటర్ స్కోర్ అనేది ఉపయోగపడుతుందా లేదా, ఉపయోగపడితే ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎంత తీసుకుంటారు, అలాగే తెలంగాణ వాళ్ళకి ఈ స్కోరు ఎలా తీసుకుంటారు అనేది చూద్దాము. సో నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. సో తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఇంటర్ నుంచి మనకి స్కోర్ యాడ్ కావడం అనేది వెబ్సైట్కి జరగదు. ఓకే, ఓన్లీ ప్యూర్గా 160 మార్క్స్కి మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎన్ని అయితే మార్క్స్ వస్తాయో దాని బేసిస్ మీదనే ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఏపీలో మాత్రం 25% ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అదేవిధంగా మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ నుంచి ఓన్లీ 75%కి మాత్రమే తీసుకొని 75 ఎంట్రన్స్ ఎగ్జాము ప్లస్ 25 ఇంటర్ నుంచి మీకు 100కి పర్సెంటైల్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ర్యాంక్ ఇవ్వడం ఇక 25 ప్లస్ అది 75% తీసుకొని చేస్తారు. ఓకే, సో ఇక చూద్దాము 25% ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ ఎలా యూజ్ అవుతుంది అనేది. సో మనకి ఇంటర్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ ప్లస్ 2 లాంగ్వేజెస్, ఫస్ట్ అండ్ సెకండ్ లాంగ్వేజెస్ ఉంటాయి, అవునా? సో ఇంటర్ మనకి 1000 కనుక్కుంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి లాంగ్వేజెస్ వచ్చేసి 400, అవునా? సో లాంగ్వేజెస్ కూడా మార్క్స్ యాడ్ అవుతాయా? ఈ 25% స్కోర్ కంటే యాడ్ కావు. ఓన్లీ 600 మార్క్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కలిపి ఉన్నటువంటి సబ్జెక్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, వీటిని బాటనీ, జువాలజీ వీటిని మాత్రమే తీసుకుంటారు. సో సెకండ్ ఇయర్లో మనకి ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. అవి యాడ్ అవుతాయా అంటే అవి కూడా ప్రాక్టికల్ మార్క్స్ కూడా కలుపుకొని 600కి మనకి స్కోర్ అనేది 25% తీస్తారు. ఓకేనా? ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ అనుకుందాం. సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ స్కోర్ వచ్చేసి మనకి ఇంగ్లీషు, సాంస్క్రిట్ లేదా తెలుగు 100 సెకండ్ ఇయర్ అది 100 పోగా మిగతాటి మ్యాథ్స్ 1 మ్యాథ్స్ 2 75 ఉంటుంది. అదేవిధంగా సెకండ్ ఇయర్ది కూడా అలాగే ఉంటుంది. సో ఫిజిక్స్ 60 ప్లస్ సెకండ్ ఇయర్లో 60 ప్లస్ 30 90, ఇలా సబ్జెక్ట్లో లాంగ్వేజెస్ పోను 600 మార్క్స్కి మాత్రమే 75% తీస్తారు, ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ అనమాట. సో వెబ్సైట్లో టోటల్ 160 మనకి క్యాలిక్యులేట్ చేస్తారు. దీన్ని 75% వెయిటేజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంసెట్లో 56 మార్క్స్ వచ్చాయనుకోండి, దాన్ని మనకి 75% తీసుకుంటే ఎలా ఉంటుంది? ఏపీలో ఎంపీసీలో కలిపి 600కి 575 వచ్చాయనుకోండి. సో 575 మార్కులు ఇంటూ వెయిటేజ్ 25% డివైడెడ్ బై టోటల్ మార్క్స్, ఎన్ని మార్కులకి? 600. చూస్తే ఇది మనకి 25% తీసుకుంటే 24.08 అనేది అవుతుంది అనమాట, అవునా? సో ఇట్లా మనకి ఇది 25%. అదేవిధంగా మనకి వెబ్సైట్లో ఇప్పుడు 575 వస్తే మీకు 24.08 అవుతుంది. 600కి 600 వచ్చింటే సబ్జెక్ట్లో 25 వచ్చేస్తాయి ఇక్కడ. అదే 555 వస్తే 23.125 వస్తుంది మీకు కన్వర్ట్ చేస్తే. 553 వస్తే 23.016 అవుతుంది. 550 మార్క్స్ కనుక వచ్చుంటే 22.916 మీకు ఈ 25% వెయిటేజ్ అవుతుంది, అవునా? సో ఇక ఎంసెట్లో 160కి మీకు 75% ఓకే తీసుకుంటారు. అంటే 160కి 160 వస్తే మీకు 75 మార్క్స్ యాడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 110 వచ్చాయనుకోండి. ఓకే, 110 వచ్చాయనుకోండి. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 110 ఇంటూ ఎంత పర్సెంటేజ్ ఇది? 75 డివైడెడ్ బై ఎంతకి? 160కి. ఈ విధంగా వేసి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది? 51.
56 అవుతుందన్నమాట. ఓకే. అదే 100 మార్క్స్ వచ్చాయి మీకు అంటే 100 ఇంటూ 75 డివైడెడ్ బై 160 వేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది? 46.875 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటర్మీడియట్‌లో 575 మార్క్స్ ఉన్నాయనుకోండి. మీ స్కోర్ వచ్చేసి 24.082 ఇది 25% వెయిటేజ్. అది మనకి ఎంసెట్‌లో మీకు 100 మార్క్స్ వస్తే 100 ఇంటూ 75 డివైడెడ్ బై 160 చేస్తే మీకు 46.875 వస్తుంది. సో మీ టోటల్ వచ్చేసి ఎంతవుతుంది? మార్క్స్ చాలా 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 మనకి వెయిటేజ్‌ని మారుస్తాయన్నమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక ఎక్స్ స్టూడెంట్‌కి మనకి 85 మార్క్స్ స్కోర్ చేస్తారు. ఎక్కడ ఎంసెట్‌లో 160కి. అతనికి వెయిటేజ్‌లో 75% వెయిటేజ్‌లో చూస్తే 39.843 అవుతుందన్నమాట. సో అతనికి ఇంటర్మీడియట్‌లో కూడా బాగా ఉండి అతను 600కి ఫర్ ఎగ్జాంపుల్ 555 స్కోర్ ఉండిందనుకోండి. 555 ఉంటే అతనికి 23.125 అనేది యాడ్ అవుతుంది. అంటే 8, 6, 9, 12, 5, 6 62.968 అతని స్కోర్ అనేది అవుతుందన్నమాట. అదే స్టూడెంట్‌కి వై అనే స్టూడెంట్‌కి అదే 85 మార్క్స్ ఎంసెట్‌లో వచ్చాయి. సో అతని స్కోరు 39.843 తీసుకుంటాము. కానీ ఇంటర్మీడియట్‌లో అతనికి బాగలేదు స్కోరు. సో అతనికి 500 వచ్చాయి. 500 వచ్చాయనుకుందాం. సో అక్కడ మనకి 500 ఇంటూ 25 డివైడెడ్ బై 600 కాబట్టి అతనికి ఎంతొస్తుంది? 20 మార్క్స్ యాడ్ అవుతాయన్నమాట. ఓకే. ఈ 20 మార్క్స్, ఈ 30 వచ్చేసి ఇతనికి 59 మార్క్సే అవుతాయి. సో అక్కడ అతనికి 63 మార్క్స్ యాడ్ అవుతాయి. అంటే 4, 5 మార్కుల తేడాలో ర్యాంక్ ఎక్కడో డిఫరెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఇంటర్మీడియట్‌లో 5 మార్క్స్ డిఫరెన్స్ కూడా మనకి స్కోర్ అనేది చాలా తేడా వస్తుంది. అదేవిధంగా 500 ఇంకా తక్కువ వస్తే చాలా డిఫరెన్స్ అనేది ఇంటర్మీడియట్‌లో వస్తుంది. సో మీకు సెకండ్ ఇయర్ కూడా ఇప్పుడు ఇంప్రూవ్‌మెంట్ ఇచ్చారు కాబట్టి రాసుకోవడం అనేది ఉత్తమం. తక్కువ వచ్చి ఎంసెట్ మీద ఆధారపడే పిల్లలు. ఓకే. ఎందుకంటే వెయిటేజ్ 25% ఉంది కాబట్టి డ్రాస్టిక్‌గా చేంజ్ అనేది కనిపిస్తది. ఓకే. ఇక కాలిక్యులేషన్ పార్ట్ ఇదే అన్నమాట. ఏదైనా కానీ ఎక్స్ ఇంటూ మనకు ఎంత వెయిటేజ్ తీసుకుంటున్నారు డివైడెడ్ బై టోటల్ నంబర్. ఎక్స్ అంటే అక్కడ వచ్చినటువంటి మార్క్స్ అన్నమాట. సో ఇది కాలిక్యులేషన్‌కి ఫార్ములా. ఇక చూస్తే దీనికి క్వాలిఫికేషన్ మార్క్స్ 600కి ఓసీ గాని, బీసీ గాని, ఈడబ్ల్యూఎస్ గాని మినిమమ్ 270 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఔట్ ఆఫ్ 600 ఏది 600 సబ్జెక్ట్స్‌లో. ఓకే. లాంగ్వేజ్ కాకుండా సబ్జెక్ట్స్‌లో 270 మినిమమ్ వచ్చి ఉండాలి. అంటే 11.25 వీళ్ళకి మినిమమ్ 25%కి వచ్చి ఉంటుందన్నమాట. సో అదే విధంగా ఎంసెట్‌లో అదే ఏపీ సెట్‌లో మనకి 160కి మినిమమ్ 40 మార్క్స్ అయితే రావాలి. ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నమాట. దీనికన్నా తక్కువ వస్తే ఇంటర్‌లో 270 కన్నా తక్కువ వచ్చినా ఎగ్జామ్ రాయొచ్చు. కానీ రేపు నీకు సీట్ అలాట్ చేసేటప్పుడు డిస్‌క్వాలిఫై చేస్తారన్నమాట. ఓకే. సో ఎంసెట్‌లో 40 మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్. అదేవిధంగా ఇంటర్మీడియట్‌లో 270 మార్క్స్. ఇక ఎస్సీ, ఎస్టీకొస్తే ఐపీలో మినిమమ్ 240 మార్క్స్ వచ్చి ఉండాలి. అంటే 10 మార్క్స్ 25కి వెయిటేజ్ ఇక్కడి నుంచి తీస్తారనమాట. సో ఏపీ సెట్‌లో ఎన్ని వచ్చినా కూడా యాడ్ చేసి ర్యాంక్ అనేది ఇస్తారు. మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏం లేదు అక్కడ. సిబిఎస్ఈ చేసిన వాళ్ళకి సిబిఎస్ఈలో 500 మార్క్స్‌కే కదా. సో సబ్జెక్ట్ వచ్చేసి 300 మార్క్స్‌కే కాబట్టి 300 ఓపెన్‌లో రాసినటువంటి ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళకి కూడా 300ని డబల్ చేస్తే 600 అవుతుంది. సో ఆ ప్రకారం వెయిటేజ్ అనేది తీసుకుంటారనమాట. సేమ్ ఇప్పుడు 600 అయితే స్టేట్ సిలబస్ రాసిన వాళ్ళతో ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇది కూడా సేమ్ అలాగే డబల్ చేసి చేస్తారు. ఓకేనా. సో ఇది కూడా చాలా మందికి పిల్లలకి డౌట్ ఉంది. మేము ఓపెన్ చేసినాం కదా మా వెయిటేజ్ ఎలా తీసుకుంటారు అనేసి. మినిమమ్ 50 మార్క్స్
తెచ్చుకున్న వాళ్ళకి ఇంతకుముందు ర్యాంకు 24,000 వరకు వచ్చి ఉందన్నమాట. ఓకే. అవుట్ ఆఫ్ 100కి 90 మార్కుల కన్నా ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళకి, అవుట్ ఆఫ్ 100 అంటే 25% మీరు వెయిటేజ్ తీసుకున్నటువంటి ఇంటర్మీడియట్ మార్క్స్ ప్లస్ 75% స్కోర్ చేసినటువంటి ఎంసెట్ రెండు కలిపి 100కి తీసుకుంటే గ్రేటర్ దెన్ 90 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి ర్యాంక్ అనేది లెస్ దెన్ 1000లో రావడానికి చాలా ఛాన్స్ అనేది ఉందన్నమాట. అదేవిధంగా అవుట్ ఆఫ్ 100కి 90 to 95 వచ్చిన వాళ్ళకి లెస్ దెన్ 1000 ర్యాంకు, గ్రేటర్ దెన్ 85 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళకి 3000 లోపల ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 83 మార్క్స్ ఆ పైన వచ్చినటువంటి వాళ్ళకి లెస్ దెన్ 5000 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా 78 కన్నా మార్క్స్ ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళకి 10,000 లోపల ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది. 75 అండ్ అబవ్ వచ్చినటువంటి వాళ్ళకి 15,000 ర్యాంక్ లోపల పడే అవకాశం ఉందన్నమాట. ఎక్స్పెక్టెడ్ ఇది ప్రీవియస్ ఇయర్స్ చూసి. ఓకే, ఇది ఎంసెట్ ఏపీ కానీ తెలంగాణ కానీ ఇంటర్మీడియట్ స్కోర్ ఎలా తీసుకుంటారు, క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది, పర్సెంటైల్ ర్యాంక్ ఇచ్చేటప్పుడు ఎలా దీన్ని కన్సిడర్ చేస్తారు, సబ్జెక్ట్ మార్క్స్ ఎలా చేస్తారు, సిబిఎస్ఈ వాళ్ళకి ఎలా చేస్తారు, ఓపెన్లో రాసినటువంటి ఇంటర్మీడియట్ మార్క్స్ని ఎలా కన్సిడర్ చేస్తారు అనే దాని గురించి డీటెయిల్గా ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, సో నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాను ఈ ఛానల్లో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఎంసెట్ రాసినటువంటి ర్యాంక్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పిల్లలందరికీ. ఓకే.